సినిమా ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ కలకాలం నిలవాలన్నా మంచి పొజిషన్ లో ఉండాలన్నా సక్సెస్ ముఖ్యం. ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే ఆ డైరెక్టర్ కు ఎన్నెన్నో సమస్యలు వచ్చేస్తాయి, ఆఫర్లు తగ్గిపోతాయి. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం ఫ్లాప్ డైరెక్టర్లే ముద్దంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ కుటుంబంలోని హీరోలు ఎంచుకున్న డైరెక్టర్ల జాబితాను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ముందు మెగా ఫ్యామిలీకి మూలాధారమైన చిరంజీవితోనే ప్రారంభిస్తే ఫ్లాప్ డైరెక్టర్ వినాయక్ తో సినిమా తీసి కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అదుర్స్ వరకు హిట్లే చూసిన వినాయక్ అఖిల్ వంటి ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత నేరుగా చిరుతోనే సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు వినాయక్. ఇక చిరంజీవికి అది ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కూడాను. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత తన 150వ సినిమాను తీశాడు. అది అఖిల్ వంటి ఫ్లాప్ ఇచ్చినా తనకు ఠాగూర్ వంటి బంపర్ హిట్ ఇచ్చాడన్న నమ్మకం. ఖైదీ నెంబర్ 150 సినిమాను వినయ్ అయితేనే సమర్థంగా డీల్ చేయగలడన్న కాన్ఫిడెన్స్ తో వినాయక్ కు ఓకే చెప్పాడు చిరు. అంతేకాదు వినాయక్ ను సొంత తమ్ముళ్లా చిరంజీవి భావించడము అఖిల్ డైరెక్టర్ కు కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటే కిక్ 2 వంటి అట్టర్ ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న సురేందర్ రెడ్డికి ధృవ రూపంలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలీ, యంగ్ బ్లడ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. రామయ్య వస్తావయ్య వంటి ఫ్లాప్ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాను హరీష్ శంకర్ తో తీశాడు సాయి ధరమ్ తేజ్. తాజాగా అదే డైరెక్టర్ తో బన్నీ కూడా దువ్వాడ జగన్నాథం సినిమాను తీస్తున్నాడు. ఇక కెరీర్ లో వినోదాత్మక సినిమాలనే ఎక్కువగా తీసే శ్రీను వైట్లకు ఫ్లాపులు ఎక్కువే. దూకుడు తర్వాత శ్రీను వైట్ల అంతగా దూకుడు చూపెట్టలేకపోయాడు. అలా ఫ్లాప్ అయిన సినిమాలే ఆగడు, బ్రూస్లీ. ఆ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పరాజయం చవిచూశాయి. అలాంటి శ్రీను వైట్ల నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమాని తీస్తున్నారు. ఇలా మెగా కాంపౌండ్ లోని హీరోలందరూ ఫ్లాప్ డైరెక్టర్లతో